పెళ్లికి ముందు హిందూ అని చెప్పేసి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత క్రిస్టియన్ మతంలోకి మారమని చెప్పేసి ఒత్తిడి చేశారు అని చెప్పి ఆరోపణ చేశారు. దీనిపై ఏం చెప్తారు? జోగి రమేష్ గారి కోడలు నిన్న చేసిన ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ చూసిన ఏ కుటుంబ పెద్దయినా, ఏ పిల్లని కన్నా తండ్రి అయినా కన్నీళ్లు పెట్టకపోతే, బాధకు పడకపోతే నిజంగా వాడు మనిషే కాదు. ఎందుకంటే అంత దుర్మార్గం. ఎంతో అద్భుతంగా బంగార కొండలా పెంచుకున్నటువంటి తన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే తన జీవితాన్ని నిష్కారణంగా నాశనం చేసిన దరిద్రుడు ఎవడైనా ఉన్నాడంటే వాడే జోగి రమేష్. బుద్ధిహీనుడు అన్నమాట. చరిత్రహీనుడు, బుద్ధిహీనుడు, రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే అతనే జోగి రమేష్. ఎంత ఘోరమండి ఆ బిడ్డ మాట్లాడుతుంటే గుండె తరిక్కిపోయింది. అసలు సమాజంలో ఇలాంటి వెధవలు ఉన్నారా నాయకులుగా అని చెప్పి నాకు అనిపించింది. ఎంత బాధేసిందంటే కొడుకు సంసారానికి పనిచేయడం తెలిసిన తర్వాత కూడా డబ్బు కోసం వాడిని ఏదో మభ్యపెట్టి ఆ బిడ్డ జీవితాన్ని గొంతు కోసిన దరిద్రుడు, దుర్మార్గుడు, ఎదవ ఎవడైనా ఉన్నాడంటే వాడే జోగి రమేష్. నిజంగా ఎంత బాధపడ్డానంటే నేను చూసిన తర్వాత డబ్బుల కోసం ఇంత నీచానికి దిగజేస్తారా? భిక్ష వెతుకుని బతకొచ్చు కదరా ఎదవా అని చెప్పి అనాలనిపించింది. ఎందుకంటే మనం అనకూడదు, మనకు మానవత్వం ఉంది కాబట్టి. ఏదేమైనా ఈవేళ ఆ ఆడబిడ్డ గొంతు కోసి ఒక నరరూప రాక్షసుడిగా తయారయ్యాడు జోగి రమేష్. అతను చేసినటువంటి దుశ్చర్య మత మార్పిడి గురించి మాట్లాడాలి. అప్పటిదాకా మేము హిందువులు అని చెప్పి ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత హిందూ ఫోటోలన్నీ తీసేసి క్రిస్టియన్ ఫోటోలు పెట్టి నువ్వు కూడా మతం మారిపో, ఇక్కడ పూజలు చేయడానికి కుదరదంటే ఆ బిడ్డ చిన్నప్పటి నుంచి కూడా హిందుత్వాన్ని బాగా గౌరవించే వ్యక్తి, దేవతాదేవులను పూజించే అమ్మాయి కాబట్టి మనసు తట్టుకోలేకపోయింది. ఈ రకంగా బాధపెట్టినా పర్వాలేదులే అనుకుంటే అసలు మొగుడే మగాడు కాదని తెలిసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక అల్లాడిపోయినటువంటి ఆ బిడ్డ ఈవేళ రోడ్డు మీదకి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి జోగి రమేష్ గారు అలా ఆవిడ కూడా మీ దేవుళ్ళందరికీ 2 పిల్లలు 2 పిల్లలు అని వ్యాఖ్యలు చేసిందని కూడా చెప్పింది సార్. మరి దీని గురించి మరి హిందూ సంఘాలు కూడా ఎవరు స్పందించట్లా, దీని గురించి ఏమంటారు? మరి యేసుప్రభుకి పెళ్ళమే లేదు కదా. పెళ్ళాల గురించి మొగుళ్ళ గురించి ఎందుకే, నీ కొడుకు మగతనం ఉందా లేదా తెలుసుకోవాలి ఫస్ట్. బాబు నీకు మ్యాటర్ ఉందా లేదా అని తెలుసుకుంటే తర్వాత సంగతి. అంతేగాని బుద్ధిహీనురాల్లాగా మాట్లాడకూడదు. అది ఆడదైనా మగాడైనా. పరిస్థితి ఏంటి? వేళ అంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టినటువంటి ఆ బిడ్డ, అంత అపురూపంగా పెరిగినటువంటి ఆ బిడ్డ వేళ బోరుని కన్నీళ్లు పెడుతుంటే ఎకిలి నవ్వులు ఎరు మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా జోగి రమేష్ బుద్ధి లేకుండా, బుద్ధి లేని గాడివాడు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో అతను సొంత డబ్బులతో రాజకీయం చేయాలని ముందుకు వస్తుంటే, ఎలక్షన్కి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోకి రాకముందు ఎంత హీనంగా తిట్టాడు ఆ కుక్క, పిచ్చి కుక్క వాడు. కాబట్టి నేనేమంటానంటే మంచి మానవత్వం లేదు, మంచి తెలియదు, మానవత్వం తెలియదు. వాడికి కావాల్సింది డబ్బు డబ్బు డబ్బు. ఆ రకంగానే 5 కోట్ల రూపాయలు, 15 కేజీల వెండి, కేజీన్నర బంగారం తీసుకున్నాడంట ఈ ఎదవ. మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ కనీసం మన బిడ్డలే కదా, మన బిడ్డలాగా వాళ్ళ బిడ్డలు కూడా అంత అపురూపంగా పెంచుకుంటారు కదా, వాళ్ళ కష్టం రాకూడదని ఆలోచించాలి కదా ఈ దరిద్రుడు. లేదు. మరి జగన్ చెప్పాడో ఏం చెప్పాడో క్రిస్టియన్లోకి మారమని. క్రిస్టియన్లోకి మారిపోయాడు. అంతకుముందు పూజలు చేస్తుంటాడు, మాకు కూడా తెలుసు. మరి ఎప్పుడు మారాడో ఎలా మారాడో తెలీదు. ఇక్కడ మార్పులు చేయాలని ప్రారంభించాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా చర్చలు కట్టించాడు, పాస్టర్లకి జీతాలు ప్రవేశపెట్టాడు, ఏదో రకంగా క్రిస్టియానిటీని పెంచాలని ఆయన ప్రయత్నం చేశాడు. తప్పు లేదండి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి కాడి నుంచి వాళ్ళు క్రిస్టియానిటీని పెంచాలన్న ఆలోచనతోనే వెళ్ళారు. కొంతమంది హిందువులు అది తెలుసుకోలేక ఓట్లేశారు. ఇప్పుడైతే వేయరు కదా. ఇప్పుడు ఏకే జగన్మోహన్ రెడ్డి వేళ 11 సీట్లకు వచ్చాడు, తర్వాత వేయర్లేండి. ఇంకా నమ్మే అవసరం లేదు. ఎవరి మతాలనైనా కులాన్నైనా గౌరవించవలసిన బాధ్యత మనిషిగా పుట్టినందుకు మనకు ఉండాలి. మనిషి మనసును బాధ పెట్టేవాడు ఎవడైనా సరే వాడు పశువే. ఈ పశువు జోగి రమేష్ చేసినటువంటి అన్యాయానికి ప్రతిఘటించాలా. ఇలాంటి దరిద్రులకి రాజకీయాలలో అవకాశాలు లేకుండా చేయాలి. జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకొకరైనా సరే ఇలాంటి పశుత్వం మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని రాజకీయాలను దూరంగా పెట్టాలి. లేకపోతే పార్టీకి చెడ్డపేరు వచ్చి జగన్మోహన్ రెడ్డి నాశనం అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాశనానికి కారణం ఇలాంటి దరిద్రులే. జోగి రమేష్, తర్వాత రోజా, శ్రీరెడ్డి, ఇంకా చాలామంది వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి అంబటి రాంబాబు, వీళ్ళ భాష బాగుండాలా, వీళ్ళ బ్రతుకు బాగుండాలా, వీళ్ళ ప్రవర్తన బాగుండాలా, వీళ్ళు కుటుంబాల పట్ల ఏ రకంగా ప్రేమగా ఉన్నారు, అభిమానంగా ఉండాలో ఇలా ఉన్న వాళ్ళనే రాజకీయాల్లో తీసుకోవాలా. సేవాగుణం ముఖ్యంగా కావాలా. అది పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలా.